ఏంటండి షర్ట్స్ ఏమైనా ఫిట్టింగ్ ప్రాబ్లమా? ఫోన్ చేస్తారా? రా ఎవరు మాడరా బాబు. రే బాగా ఆడుతున్నట్టు కదరా. ఓవర్సీస్ రికార్డ్ అంటరా. స్వదేశంలో కూడా రికార్డ్ అంటారా బాబు. అవునా? అయితే రాజుగారికి డబ్బులు బాగా వస్తారా? డబ్బులు బాగా వచ్చినాయి, ఇలా ఫంక్షన్లు చేసి తగలెడతాడు కదరా బాబు. అయ్యో మనకు బాగా ఇచ్చిన బాగుండు బాబు. నీకు ప్రతిసారి నేను ఇస్తూనే ఉన్నాను కదరా. నీ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే 10 సార్లు రైలు ఎక్కడ చచ్చిపోతున్నాను రా బాబు. నేను 7 సేవలు ఎక్కడున్నావు? నేను యానంలో ఉన్నాను రా. యానంలో ఏం చేస్తున్నావురా? మన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలు లేడు, ఆయన ఈ గోదావరిని కథలు రాస్తాడంట్రా. బిస్కెట్ వేద్దామని వచ్చిండ్రా బాబు. అరే నాకు కూడా బిస్కెట్ రెడీకి పెట్టి వచ్చేస్తుందండి. అయితే వచ్చారా? తొందరగా వచ్చే. ఇంతే నిశ్శబ్దంగా మరేమీ లేకుండా సినిమా అంతా మాటల తోటలా సాగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని గీత మల్లె పువ్వులో అడుగుపెట్టింది సమాంత. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథి అలాగే విశిష్ట అతిథి మన ముందున్నారు. ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా అయితే హీరోయిజం వారి మేనరిజం ఎక్కడా కనిపించలేదు. కేవలం చిన్నోడు పెద్దోడుగా మాత్రమే కనిపించారు అంటే ఆ క్రెడిట్ దర్శకుడికే చెందుతుంది. మరి అలాంటి మల్టీ స్టారర్ చిత్రాలకి ఆద్యులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకి పెట్టింది పేరు. దాదాపు 50 సినిమాలు మల్టీ స్టారర్ చిత్రాలుగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజుల్లో ఇన్ని సినిమాలు ఎలా చేశారు అని ఆశ్చర్యపోతే ఇన్ని మల్టీ స్టారర్ సినిమాలు ఎలా చేశారు అని మరో ఆశ్చర్యం కలుగుతుంది. మరి వారు ఎన్టీఆర్ గారితో దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు, వగలమారి భర్తలు, విచిత్ర కుటుంబం చేస్తే అక్కినేని నాగేశ్వరరావు గారితో గురు శిష్యులు, ఊరంతా సంక్రాంతి, అదిగో పెద్దోడు చిన్నోడు సందడిగా విచ్చేశారు. వారికి మా స్వాగతం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ అందాన్ని, అనుబంధాన్ని అందంగా దృశ్య కావ్యంగా నిలబెట్టిన పెద్దోడికి చిన్నోడికి స్వాగతం. నిజానికి హీరోయిజాన్ని పక్కన పెట్టి ఈ పాత్రలు చేయడం అనేదే నిజమైన హీరోయిజం. ఆ బరువు బాధ్యతలు భుజాన్ని ఎత్తుకున్న వారిద్దరికీ స్వాగతం. ఇది చిన్న బాధ్యత కాదు, చాలా పెద్ద బాధ్యతే. దానిని నమ్మి నెరవేర్చారు. థ్యాంక్ యూ సో మచ్. మరి కృష్ణ గారు మల్టీ స్టారర్ చిత్రాల్లో శోభన్ బాబు గారితో ముందడుగు, కృష్ణార్జునులు, కృష్ణరాజు గారితో యుద్ధం, అడవి సింహాలు, రజనీకాంత్ గారితో ఇద్దరు అసాధ్యులే, అన్నదమ్ముల సవాల్ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. మరి ఈ రోజు మల్టీ స్టారర్ చిత్రాల్లో చరిత్రని తిరగరాసిన ఈ జనరేషన్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కి వారు ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు విజయ నిర్మల గారిని కూడా ఒకసారి మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. విజయ నిర్మల గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి మహిళా దర్శకురాలుగా ఆవిడ మల్టీ స్టారర్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహిళా దర్శకురాలు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన మహిళా దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల గారిని, సూపర్ స్టార్ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కృష్ణ గారిని, విజయ నిర్మల గారిని పుష్పగుచ్చాలతో ఆహ్వానించాల్సిందిగా శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని కోరుతున్నాను.
కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు చేతుల మీదుగా షీల్డ్స్ అందించే కార్యక్రమంలో రాజు గారిని కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా షీల్డ్స్లు శ్రీ రావు రమేష్ గారు, ముందుగా నటీనట వర్గం శ్రీ రావు రమేష్ గారు పదునైన మాటలతో కావాల్సిన వైరాన్ని చిచ్చుని పెట్టిన శ్రీ రావు రమేష్ గారు. శ్రీనివాసరెడ్డి గారు, ప్రవీణ్ గారు, గిరిధర్ గారు, శ్రీమతి ఐడిపిఎల్ నిర్మల గారు, అభినయ, రజిత, రజిత గారికి స్వాగతం. ఇక రావు రమేష్ గారి ఫ్యామిలీగా మనకు కనిపించారు కల్పలత, కల్పిక, తేజస్విని అండ్ భువన, అనురాధ, స్టిల్స్ శ్రీ నారాయణ, స్టిల్స్ నారాయణ, కాస్ట్యూమ్స్ రవికుమార్, మేకప్ శ్రీ రాఘవ్ గారు, ప్రొడక్షన్ చీఫ్ శ్రీ శేఖర్ గారు, క్యాషియర్ శ్రీధర్ రావు గారు, ఆఫీస్ మేనేజర్ సురేష్ గారు, ఇక హీరోస్ అసిస్టెంట్స్ లో మహేష్ బాబు గారి అసిస్టెంట్ యాదగిరి, వెంకటేష్ గారి అసిస్టెంట్ వంశీ, ఆర్టిస్ట్ కాటమనేని గారు, వెంకటేష్ బాబు గారి అసిస్టెంట్ వంశీ,